బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. 42% రిజర్వేషన్లు పెంపు విషయంలో కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవాలనుకుంటోంది. ఇందుకోసం ఢిల్లీలో పోరాటానికి సిద్దమైంది. రేపు ఉదయం ప్రత్యేక రైలులో ఢిల్లీ వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. పార్టీ క్యాడర్ తో కలిసి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లు రైలులోనే హస్తనకు వెళ్తున్నారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కేంద్రంతో పోరాట పంథాను ఎంచుకుంది. ఇప్పటికే తెలంగాణలో కులగణనను చేపట్టి బీసీల లెక్కను తేల్చింది. మొత్తం జనాభాలో 56% బీసీలు ఉన్నట్లు లెక్క తేల్చింది. ఇందులో హిందూ బీసీలు 46.25% కాగా ముస్లిం బీసీలు 10.08% ఉన్నట్లు తేలింది. దీంతో బీసీలకు రాజకీయాల్లో 82% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ వస్తోంది. రిజర్వేషన్ విషయంలో ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకగ్రీవంగా ఆమోదించి బిల్లును గవర్నర్ కు పంపి అక్కడి నుంచి రాష్ట్రపతికి పంపించింది. ప్రస్తుతం ఈ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది. బీసీ రిజర్వేషన్ అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఒకవైపు రాజ్యాంగబద్దంగా ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. బీసీల రిజర్వేషన్లను పెంచడం కేంద్ర పరిధిలోని అంశం కావడంతో సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాలతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టింది. ఢిల్లీ వేదికగా అన్ని పార్టీల ఎంపీలకు తెలంగాణ ప్రభుత్వం తరపున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది. ఇలా ఇప్పటి వరకు రకరకాల ప్రయత్నాలు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఫైనల్ గా మరో ప్రయత్నం చేయాలని నిర్ణయించింది. ఈసారి 3 రోజుల పాటు హస్తినలో ఉండి తేల్చుకోవాలని భావిస్తోంది. బీసీ రిజర్వేషన్ విషయంలో ఈసారి ఢిల్లీలో 3 రోజుల పాటు పోరాడాలని నిర్ణయించింది. ఆగస్టు 5, 6, 7 తేదీలలో పోరాటానికి పక్కా పథక రచన చేసింది. మొదటి రోజు పార్లమెంట్లో ఎంపీలతో వాయిదా తీర్మానంతో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చూస్తోంది. ఇక రెండో రోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయాలని నిర్ణయించింది. ఈ ధర్నా కోసం ప్రతి జిల్లా నుంచి 50 మందిని తీసుకువెళ్తున్నారు. ఆగస్టు 7న కాంగ్రెస్ ప్రతినిధుల బృందం రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లు కూడా కార్యకర్తలతో కలిసి ఈ రైలులో ప్రయాణం చేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం చర్లపల్లి నుంచి ఉదయం 9 గంటలకు రైలు బయలుదేరనుంది. ధర్నా అనంతరం రైలులో తిరుగు పయనం కానున్నారు.